హాయ్ అండి. నేనైతే ఈవేళ అయితే లెహంగా అయితే కుట్టబోతున్నాను. నాకైతే ఒకళ్ళు కుట్టమని చెప్పారు లెహంగా అయితే. లెహంగాకైతే ఏ క్లాత్ బాగుంటుందో మాకైతే తెలీదు. నువ్వే తీసి కుట్టేయి అని చెప్పారండి. నేనైతే లెహంగాకి నెట్‌లో అయితే కొద్దిగా బాగుంటుంది ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. నెట్ క్లాత్ అయితే కింద బార్డర్ వచ్చేటట్టు చూసుకొని. నెట్ క్లాత్ కదండి, లోపల లైనింగ్ అయితే సాటిన్ క్లాత్ అయితే బాగుంటుందని చెప్పి లోపల లైనింగ్ సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. పై బార్డర్కి అయితే కొద్ది వర్క్ వచ్చింది బాగుంటుందని చెప్పేసి నెట్ క్లాత్లోనే వర్క్ వచ్చింది అయితే వచ్చింది, అదే కుట్టేశాను. హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే కుచ్చు పెట్టుకుంటూ అయితే వచ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే పైన కుట్టేశాను, అక్కడే కుడతాం కదా కుచ్చు అంతా పోతుందని చెప్పేసి మళ్ళీ నేను కింద కుట్టుకుంటూ వస్తున్నాను. ఆ పై బార్డర్ అయితే పక్కకి తీసేస్తాను. అదైతే లెహంగా పైన బార్డర్ కింద బాగుంటుంది పెడితే అని చెప్పేసి నేనైతే పై బార్డర్ అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేస్తాను. ఇప్పుడైతే సాటిన్ క్లాత్ క్రాస్ కటింగ్లో అయితే కట్ చేశాను. కొద్దిగా లెంత్ ఎక్కువ వస్తుందని చెప్పేసి చూడండి స్కర్ట్ అయితే ఇలా వచ్చింది ఫైనల్గా. నేనైతే బార్డర్ అయితే చెప్పాను కదండి, పై బార్డర్ ఇలా పెడతానని చెప్పేసి అలా పెట్టాను చూడండి. ఇదైతే పై టాప్ అండి. సైడ్ జిప్ అయితే పెట్టి కుట్టాను. హ్యాండ్ అయితే పప్పు అయితే పెట్టమని చెప్పారు, పప్పు అయితే పెట్టాను. లెహంగాకి కింద అయితే తాళ్ళు అయితే కొద్దిగా సింపుల్గా అయితే బాగోదని చెప్పేసి ఇలా చిన్నది ఎక్కువగా మరీ హెవీ కాదు సింపుల్గా అయితే పెట్టాను. నాకైతే శారీ మొత్తం 5 మీటర్స్ అయితే వచ్చిందండి. అందులో 2.5 మీటర్స్ అయితే కింద స్కర్ట్ అయితే కుట్టుకున్నాను. 2.5 మీటర్స్ అయితే పై చున్నీకి అయితే వదిలేసుకున్నాను. ఇందాక స్కర్ట్ కట్ చేసినప్పుడు పై బార్డర్ అయితే మిగిలింది కదండి, పైన అయితే పెట్టిన తర్వాత స్కర్ట్ పైన పెట్టిన తర్వాత ఇంకా క్లాత్ అయితే మిగిలితే నేనైతే చున్నీకి ఆ చివర ఈ చివర కూడా బార్డర్ అయితే ఇచ్చాను. ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చింది. లెహంగా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.